స్నానం చేయించే వరకు బయటే నువ్వు ఆ బురదలో గిరదలో అన్ని తొక్కేసావు నువ్వు. ఆ బురదలో తొక్కేసావా? ఆ చూడు కాళ్ళన్నీ ఏమైపోయినాయి చూడు, నల్లగా అయిపోయినాయా? ఇప్పుడు స్నానం చేయించాలి, నువ్వు స్నానం చేయాలి, సరేనా? కూర్చోమన్నా ఇక్కడ. నువ్వు స్నానం చేసిన తర్వాత అప్పుడు టిఫిన్, అప్పుడు వరకు లేదు టిఫిన్, సరేనా? సరేనా? కూర్చోమను అలాగే, లేకపోతే పడుకోమను. వచ్చేస్తున్నా. వేడి నీళ్ళు గీజర్ వేసాను. వేడి నీళ్ళు కాగేంత వరకు ఇక్కడే ఉండు. ఇందాక చెప్పాను కదా, పడుకున్నావు కదా చక్కగా హాయిగా, అలాగే కాసేపు రెస్ట్ తీసుకో. ఇటు ఇక్కడ బయట, లోపల కాదు, ఇక్కడ. ఏంటి డాడీ నాకు కండిషన్స్ పెడుతున్నావు? బురదంతా వస్తే మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా నాన్న. మమ్మీ చేస్తుందిలే, కూర్చుంటా ఇక్కడ నేను. సరే కూర్చో. రావాలి వెళ్ళు మరి కూర్చో. నాన్న డాడీ స్నానం చేపిస్తాడంట. వెళ్ళిపోతున్నాడు డాడీ. వాళ్ళవే కన్నయ్య కాశీబాబులు. అరే నీ కాళ్ళు చాలా డస్ట్గా ఉన్నాయి, వెళ్ళి స్నానం చేపిస్తాడంట డాడీ. పార్క్ వెళ్ళి వచ్చావుగా, వెళ్ళు వెళ్ళి స్నానం చేపిస్తాడంట. వెళ్ళు డాడీ, వేడి నీళ్ళు తీసుకొస్తాను, వెళ్ళు. వచ్చేసాడు కాశీబాబు స్నానానికి. బెల్ట్ తీసేయి. వద్దు, చెవులో ఇన్ఫెక్షన్ పోయిందా? పోయింది. ఈ చెవులో పోయింది. ఇదేనమ్మా.